నేను కుందుర్తి బాలసురేష్ శర్మ, శ్రీ గురుదత్త జ్యోతిష మార్గదర్శిని, నాయుడుపేట. ఈరోజు నా దగ్గర చాలామంది రావడం జరిగింది. ఈ కుజదోషం గురించి, దాని గురించినటువంటి అపోహల గురించి, దాని గురించి మీకు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం జాతక కుండలు తీసుకున్నట్టయితే లగ్నమందు, లగ్నానికి ద్వితీయంలోను, లగ్నానికి సప్తమంలోను, అష్టమంలోను, ఏనులోను కుజుడుంటే దాన్ని కుజదోషం కింద చాలామంది మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అలా ఉన్నా కూడా ఆ కుజుడు యొక్క జన్మ నక్షత్రాలైనటువంటి ధనిష్టా నక్షత్రము, మృగశిరా నక్షత్రము, అదేవిధంగా చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కుజదోషం వర్తించదు. అదేవిధంగా కర్కాటక సింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం వర్తించదు. ఇలా చాలా జాతకాల్లో ఆ కుజదోషం అనేటువంటిది జాతకంలోనే పరిహారం అవుతుంది. కాబట్టి మీరందరూ దాని గురించి ఆందోళన చెంది మా అబ్బాయికో మా అమ్మాయికో కుజదోషం ఉంది, ఎలా చేయాలి ఏంటి అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ కుజుడు ఆయా స్థానాల్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎలాంటివయ్యా అంటే శరీరం వేడి శరీరంగా ఉండడం, కొంచెం వాళ్ళకి తొందరపాటు స్వభావం కలిగి ఉండడం, ఇలాంటి సూచనలు అయితే అవి ఎప్పుడూ ఉంటాయి. అంతకుమించి వివాహానికి సంబంధించి ఏంటి ద్వికళత్రం అవుతుంది, రెండో పెళ్ళి అవుతుంది, ఇలాంటివన్నీ అపోహలు మాత్రమే కానీ ఇవి వాస్తవాలు కాదు. జై గురుదత్త.